పోతున్నారు. రైట్ కాంబోజ్ గారు, వెల్కమ్ టు డిబేట్. ఏం చెప్తారు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. 716 వార్డులు గెలిచారు, 13 మున్సిపాలిటీలు మాత్రమే కైవసం చేసుకున్నారు. ఒక 4 మున్సిపాలిటీలో చూసుకుంటే 0 వార్డులు దక్కాయి. ఏంటి తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఏంటి ఇంత తక్కువ స్థానానికి ఎందుకు పడిపోయారు? అంటే పట్టణాల్లో ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు, ఎందుకంటే గ్రామాల్లో చూస్తాం చాలా వరకు బీఆర్ఎస్ క్యాడర్ చాలా వరకు స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి. బట్ పట్టణ ప్రజలకు వచ్చేటప్పటికి తీర్పు వేరేగా ఉంది. మేడం వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్. వినిపిస్తోంది. నేను ఏమంటున్నట్టే మేడం, ఐనిస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు మొన్న 11వ తారీఖు జరిగినటువంటి టీఆర్ఎస్ గణనీయంగా పుంజుకుంది. ఆ పుంజుకున్నటువంటి 17 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాం. 17 మున్సిపాల్లో పాటు ఇప్పుడు వచ్చినటువంటి 39 హంగ్ వచ్చినాయి. ఆ 39లో కూడా 50% మేమే చేజెక్కించుకుంటాం. అంటే దాదాపు 30-32 మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోబోతున్నాము. అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వైఫల్యాలతో రౌడీ రాజ్యం లెక్క, పోలీస్ వ్యవస్థ లెక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో 64 మున్సిపల్ కార్పొరేషన్లు గెలుచుకుంది. కానీ బీజేపీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. ఇలా మొత్తం 2900 వార్డులు పైచిలుకు ఉంటే దాదాపు 1536 వార్డులు కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 781 ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే 336 ఇలా బీజేపీ గెలుచుకుంది. ఇలా ఎంఐఎం కూడా 330 గెలుచుకుంది. నేను ఏమంటున్నంటే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా లోకల్ బాడీలో గత చరిత్ర చూసుకుంటే 85-90-95% ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వానికి రావాలి. కానీ ఇలా స్ట్రైక్ రేట్ మాకు 90% 95% ఉందంటారు. మరి 120 మున్సిపాలిటీలో జరిగిన ఎలక్షన్ లో ఇలా మరి 60 దగ్గరనే ఆగేందుకు పేరు అనేది అర్థం కావడం లేదు. అంటే వాళ్ళ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఎక్కడికక్కడ రౌడీజం చేసి ఇవాళ పోలీసు వ్యవస్థను వినియోగం చేసుకొని రిగ్గింగ్ కు పాల్పడి నానా రభస చేసి గెలిచినటువంటి తరుణం కనపడుతుంది. ఒకవేళ పార్లమెంటరీ వ్యవస్థలో కనుక చూసుకుంటే హంగ్ వచ్చిందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్టే. సరే, మేము వైఫల్యం చెందినామంటే మేము ఎవ్రీ ఎలక్షన్ ముందుకు చూసుకుంటే మాది ఈసారి స్ట్రైక్ రేటు 32% ఓట్ బ్యాంక్ చీల్చినాం. వాళ్ళు 39 ఓట్ బ్యాంక్ చీల్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 52 లక్షల మంది ఓటర్స్ ఉంటే దాంట్లో 40 లక్షల మంది వినియోగించుకుంటే దాదాపు 22-23 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటే దాదాపు 16-17 లక్షల మంది మేము తీసుకున్నాం. అంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనట్టు వ్యవహారం కనిపిస్తుంది. ఇలా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకున్నా కూడా ఇలా దొంగచాటుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది తప్ప ఇలా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. కానీ ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందంటే నేను ఐన్యూస్ను పొగుడుతున్నా. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థలో 4వ స్తంభం ఐన్యూస్, ఇలా జర్నలిజం. కానీ కొన్ని కుహానా పార్టీ ఛానల్స్ మొత్తం వార్ వన్ సైడ్ అని చూపిస్తున్నాయి. వార్ వన్ సైడ్ అంటే 90% ఏబో ఉండాలి స్ట్రైక్ రేట్. అంటే వాళ్ళు 60% దగ్గర ఆగిపోయారు. వార్ వన్ సైడ్ ఎట్లయితుంది? మాకు రాలేదా 17 మున్సిపాలిటీలు? మేము హంగులో లేమా? మేము ప్రతి మున్సిపల్లో మా వాటా ఎట్లుంది ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడినాం. మేము ప్రజలకు ఏం చెప్పాలో చెప్పుకున్నాం. ఇలా గెలుపోవటం సహజం. గెలిచిండ్రు కానీ ఏ స్థాయిలో గెలిచిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు గ్రహిస్తున్నారు. ఎన్ని కోట్లు? ఇలా ఒక మొయినాబాద్ లో ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ దాదాపు 7 కోట్లు ఖర్చు చేశారు. ఇలా నిజామాబాద్ జిల్లాలో ఒక మేయర్ హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ 8 కోట్లు పే చేసి వాళ్ళు ఇలా బీజేపీ కింద ఓడిపోయారు. నేను ఏమంటున్నంటే గెలుపోవటములు సహజం ప్రజాస్వామ్యంలో. కానీ మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? మీ 420 స్కీములు ఏమైనాయి? మీ 6 గ్యారంటీలు ఏమైనాయి? మీది 95% స్ట్రైక్ రేట్ అయితే మరి మీరు 64 మున్సిపల్ ఎట్లా గెలుచుకున్నారు? కొన్ని మున్సిపల్లలో కాంగ్రెస్ పార్టీకి 0 వచ్చిన మున్సిపల్స్ ఉన్నాయి. మరి అది కూడా గ్రహించాలి కదా కాంగ్రెస్ పార్టీ. అంటే కాంబోజ్ గారు, ఈ రోజు మీరు చూసారా కవిత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపలేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సీట్లను కైవసం చేసుకుందంటూ కూడా ఇందాక కామెంట్ చేశారు. నేనేమంటున్నంటే కవిత గారు స్టేట్మెంట్ లో రాంగ్ స్టేట్మెంట్ ఉంది. మేము తప్పులు ఎక్కడికక్కడ వైఫల్యాలు చూపిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిషన్ లో ఎవరున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రశ్నించాలి. ఆమె బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాలి. అంటే ఆమె కాంగ్రెస్ తో ఏమైనా కుమ్మక్క అయిందా? ఆమె కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధా? ఆమె కాంగ్రెస్ తరఫున మాట్లాడమైంది. ఎవరైనా సిపిఐ, సిపిఎం, జాగృతి గాని, జనసేన గాని, బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ ను ప్రశ్నించాలి.
అంటే మేము వైఫల్యాలు ఇలా మా వైఫల్యాలతోనే కదా కాంగ్రెస్కి అన్ని వచ్చినాయి. లేదా వాళ్ళకు దాదాపు 2200 2300 కౌన్సిలర్ రావాలి, వాళ్ళు 15 దగ్గర ఆగిపోయారు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం బీఆర్ఎస్ పార్టీ విజయమే కదా. మేము ప్రశ్నిస్తున్నాయి కదా, సైనిక కుంభకోణం కానీ ఇలా పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ కానీ ప్రతిదీ మేము ప్రశ్నిస్తేనే ఇలా ప్రజలు గ్రహించి వాళ్ళు 2000 కౌన్సిలర్స్ గెలవాల్సింది 1500 దగ్గర ఆగిపోయారు కదా. మరి పోయినసారి కాంగ్రెస్ కు 200 కౌన్సిలర్లు ఉండే, మాకు 2500 కౌన్సిలర్స్ ఉండే. ఎందుకు ఇలా మేము 880 781 ఎందుకు గెలిచినాం అంటే మేము ఇప్పుడిప్పుడే ఈ 2 సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు గ్రహిస్తున్నారు. ప్రజలు దొంగచాటుగా అబద్ధాలాడి నడి బజార్లో హర్రాజు పాట పాడి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మేము పుంజుకుంటున్నాం, మా కార్యకర్తలు మేల్కొంటున్నారు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు 2000 2500 గెలవలేకపోయారు. వాళ్ళు గెలిచింది 1536 కౌన్సిలర్స్. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 781. అంటే మేము మా ఓట్ బ్యాంక్ 32%, 39 to 40% కాంగ్రెస్ కు ఉంది. అంటే వాళ్ళకు రావాల్సినటువంటి 60 70 80 90 95% స్ట్రైక్ రేట్ అన్నారు. అంటే మరి ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు, ఇది రెఫరెండం అని చెప్పారు. 90% వస్తాయి కాంగ్రెస్ పార్టీ కానీ. మరి రెఫరెండం అయితే మీరు 64 కార్పొరేషన్ దగ్గర ఎక్కడ ఆగిపోయారు? ఇవాళ ప్రజాస్వామ్యంలో హంగు ఎప్పుడు ఈ స్థాయిలో రాలే. అంటే 39 మున్సిపల్ కార్పొరేషన్ల 5 కార్పొరేషన్ల హంగ్ వచ్చింది. దాన్ని గ్రహించాలి ప్రజలు కానీ, జర్నలిజం కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ గ్రహించాలి. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటివి కాబట్టి తస్మా జాగ్రత్త అని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. రైట్. జయరాం గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ ఈవినింగ్ అండి జయరాం గారు. సో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ